అయ్యో కార్ ఆపండి డాడీ ప్లీజ్. పాపం కాలు విరిగిపోయింది. డాడీ రోడ్డు మీద అనాథలా పడిపోయి ఉంది, మన ఇంటికి తీసుకెళ్దామా? ఓకే. చూసావా, వీడికి కూడా నాలానే చాలు, చాలా ఎక్కువ. ఏమండి వస్తున్నారా? ఏంటి చెడ్డలవాటు? నోట్లోంచి వెళ్తే ఇలాగే పెట్టుకుంటే రేపు పొట్ట పెద్దదైపోయి టామని పెళ్ళిపోద్ది. అయ్యో నీకు ఎలా వచ్చిందో నాకు తెలుసు. సిగ్గులేదు, రేపు ఇద్దామని పేరుపోతుంది. ఏంటి ఈ పిల్లి ఇట్టా మాట్లాడుతుంది? సారీ అండి, ఏమనుకోవద్దు. ఇంకెప్పుడు నోట్లో వేసుకోకే. ఇదే నీ పౌరం ఇల్లు, ఎలా ఉంది? బాగుంది డాడీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ డాడీ. నువ్వు నాకు డాడీ, నేను దీనికి డాడీ. లోపలికెళ్ళు. అప్పుడు 8 పావు అయిపోయింది. గీత త్వరగా వచ్చి డ్రెస్ చేసుకో, నాన్నగారికి ఆఫీస్కి టైం అవుతుంది. లక్ష్మి, గీతం త్వరగా రెడీ చేయి. ఇది తీసుకెళ్ళి కార్లో కొత్త పెట్టు. జనరల్ మేనేజర్ వచ్చాడు, కనీసం వారం రోజులైనా టైంకి వెళ్ళాలి కదా. ఇదిగో అయిపోయిందండి. రవి, నీ వాటర్ బ్యాగ్ లో కూడా నేనే నీళ్లు పోయాలా? ఇదిగో ఆ ఎడం చేయి అలవాటు మానిపించండి వాడి చేత. అలా మానిపించకూడదు లక్ష్మి. అవును, బలవంతంగా మానిపిస్తే నత్తి వస్తుంది. నిజమా? ఆ పురచేతి పురాణం కంటే ఈ నత్తే నయం. షూ ఎక్కడ పెట్టాను లక్ష్మి? షూ నేను తెస్తాను డాడీ. బ్లాక్ బ్రౌనా? ఏది బాగుంటుంది? డ్రెస్ మీద బ్రౌనే బెటర్ డాడీ. ఓకే చేస్తున్నాను. గీత రా. మమ్మీ బయట బొగాడున్నారు, డ్రెస్ లేకుండా ఎలా వచ్చేది? సిగ్గేస్తా ఉంది. పెద్ద వేషాలు చోటు చంపేస్తాను. ఎందుకంత విసుగు లక్ష్మి? కొత్త జనరల్ మేనేజర్ వచ్చాడు, ఆఫీస్ ఆలస్యం అవుతుందని మీరే అంటారు. పిల్లల్ని తొందర చేస్తే విసుక్కున్నాను అంటున్నారు. ఎడవిలో దువ్విని ఎక్కడ పెట్టేశాను? అంత తెలియదు మమ్మీ, నీ తల్లో చూసుకో. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. డాడీ, టెలిఫోన్ బిల్ కట్టడానికి ఈ రోజు లాస్ట్ డే అన్నావు కదా, మర్చిపోయావా? ఇదిగో బిల్. థ్యాంక్ యూ రా. రే రవి. ఏంటి డాడీ? నీకు నాకు మధ్య ఒక అగ్రిమెంట్. నువ్వు నేను ఈ రోజు నుంచి ఫ్రెండ్స్. అంటే? అంటే తండ్రి కొడుకులం కావు. నేను నిన్ను మిస్టర్ రవి అని పిలుస్తాను, నువ్వు నన్ను మిస్టర్ రాము అని పిలువు. ఓకే? ఓకే మిస్టర్ రాము. ఏమిటండి అలవాటు? చిన్న పెద్ద లేకుండా ఎవరైనా వింటే నవ్వుతారు. ఇందులో చిన్న సెంటిమెంట్ ఉంది లక్ష్మి. వీడికి ఎందుకు రవి అని పేరు పెట్టానో తెలుసా? అది మా నాన్నగారి పేరు. వీడు నన్ను రాము అని పిలుస్తుంటే మా నాన్నగారు పిలుస్తున్నట్టే ఫీల్ అవుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు రాగానే జనరల్ మేనేజర్ గారు ఒకసారి తన రూమ్కి రమ్మన్నారు. వచ్చేసారా? వెరీ గుడ్. మనం లేట్కి వచ్చినప్పుడు త్వరగా, త్వరగా వచ్చినప్పుడు లేట్కి వచ్చేవాడే మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, అసిస్టెంట్ మేనేజర్ నువ్వే లేట్గా వస్తే ట్యాప్లో డిసిప్లిన్ ఏముంటుంది? ఇంటి నుంచి రైట్ టైంకే బయలుదేరాను సార్. తీరా మెయిన్ రోడ్కి వచ్చేసరికి లెఫ్ట్ నుంచి రైట్కి ఒక పెద్ద నల్లపిల్లి పాస్ అయిపోయింది సార్. సెంటిమెంటల్గా బాగుంటుంది ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరితే మళ్ళీ అదే నల్లపిల్లి రైట్ నుంచి లెఫ్ట్కి పాస్ అయిపోయింది సార్. సెంటిమెంట్స్ అవి పెట్టుకుంటే ప్రొఫెషనల్గా బాగుంటుందని ఈసారి బయలుదేరి వచ్చేసాను సార్. దట్స్ ఆల్ రైట్. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రాను సార్. థ్యాంక్ యూ సార్. కడుపు నిండా పెట్టాడు చివాట్లు. ఈయనకు కూడా నల్లపిల్లిగా చెప్పావా? అంతే. నీ ఇదివరకు రాజమండ్రిలో ఈయన దగ్గర పనిచేసేటప్పుడు మహా కోపిష్టిగా ఉండేవాడు. 5-6 ఏళ్ల క్రితం పాపం చేతి కింద వచ్చిన చిట్టంత కొడుకు సార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ షాక్తో పులి లాంటి మనిషి పిల్లి కంటే మైల్డ్ అయిపోయాడు. పెళ్ళై 5 సంవత్సరాలైంది, ఇంతవరకు మా అమ్మాయి ఓ పొలమావిడికాయ తినట్లేదు, చింతకాయ తినట్లేదు. అల్లుడి వ్యవహారం ఏదో అనుమానంగానే ఉంది. ఈశ్వర, మనవడో మనవరాలు ఎవరు ముందు పుట్టినా పర్వాలేదు. అల్లుడు కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోడానికి టైం లేదు, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బా,
కూర్చోడానికి టైం లేదన్నావు కదా. నువ్వు వేసుకోవాలిగా. నీ దాన్ని నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయి అమ్మాయి దాన్ని అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతే దిక్కులేని వాళ్ళ నేను ఒక్కని ఇంట్లో కూర్చోవాలా? నాకు తోడు కావాలి. తోడు కావాలంటే మళ్ళీ మీరు పెళ్లి చేసుకోండి, మాకెటువంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది పెళ్ళం కాదయ్యా, ఆడుకోవడంకో మనవరాలు మనవడో. నీ వ్యవహారం చూస్తే నాకేదో అనుమానంగానే ఉంది. ఎందుకైనా మంచిది డాక్టర్కి చూపించుకో. నా పిల్లలు పుట్టపోతే డాక్టర్లు ఏం చేస్తారండి? ఏం చేస్తాడా? ఆపరేషన్ చేసి లోపాలు ఏమైనా ఉంటే రిపేర్ చేస్తాడు. నాకు ఎటువంటి లోపం లేదు, కావాలంటే పక్కింట్లో అడగండి. ఆ? అదే పక్కింటి డాక్టర్ని. ఏదో కన్నీళ్లు తొడవడానికి చేసుకున్నట్టుంది తప్ప కాపురం చేస్తున్నట్లేదే. ఏమిటమ్మా మీ ఆయన ఎలా మొండికేశాడు? నన్నేం చేయమంటావు నాన్న? పిల్లలు కావాలని మొండికేయాలి. మొండికేస్తే అసలు పిల్లలే పుట్టకుండా ముగ్గురికి ఆపరేషన్ చేస్తానన్నారు. ముగ్గురికినా? ఈ మూడోవాడెవడు? నాకు కూడానా? ఎంతసేపు అయ్యా? ఏం చెప్పారు? నీకు చెప్పినా అర్థం కాదు కానీ ఊరుకో. పర్వాలేదు చెప్పు. ఇంట్లో అడిగితే ఏం చెప్పను? అడుగుతుంటే మాట్లాడదే. బేరింగ్ పోయింది. ఆ? బేరింగ్ పోయింది. ఎక్కడికి పోయింది? ఏట్లోకి. ఏట్లోకి? ఇదిగో దీన్ని అడుగు. పాప నోర్లేంది ఇదేం చెప్తుంది? నోరున్నవాడు నువ్వే చెప్పట్లేదు. బాబు నీకు దండం పెడతాను, కాస్త ఈ పని చేసుకొని. చూసి నడవాలి తాతయ్య. నీ వంకే చూసి నడుస్తున్నాను బాబు. ఎక్కడికి వెళ్తున్నారు? ఈవినింగ్ వాక్ కు వెళ్ళొస్తున్నాను. మీ ఇల్లు ఎక్కడ? ఈ పార్కు పక్క వీధులు. మరి మేము తింటే వద్దులే బాబు, నీకు మళ్ళీ ఆలస్యం అవుతుంది. పర్లేదు రండి తాతయ్య. వీళ్ళ వంటకి రాకూడదు తాతయ్య. ఎవరన్నా సాయం తెచ్చుకోవచ్చు కదా. ఈ వాటికి నేనున్నాను, రండి. ఇదే బాబు మా ఇల్లు. తాతగారు వచ్చారు. బామ్మగారు లేరు బాబు. ఇంకా మీకు పెళ్లి కాలేదా తాతగారు? అయ్యారు ఏమైందండి? తాతగారు రోడ్డు మీద పడిపోయారు. అయ్యో నాకేమీ కాలేదురా. తాతగారు అలాగే చెప్తారు. నీకు ఫస్ట్ ఎయిడ్ చేయడం తెలుసా? కనీసం ఫోన్ చేయడం అని తెలుసా? ముందు డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే. తాతయ్య నేను వెళ్ళొస్తాను తాతయ్య. చాలా ఆలస్యమైంది, కొంచెం టిఫిన్ తిని వెళ్ళు. చీకటి పడుతుంది తాతయ్య, నేను వెళ్తాను. ఏమీ పర్వాలేదు, డ్రైవర్ ఉన్నాడు, నేను కారులో పంపిస్తాను, కూర్చో. కుమార్. అయ్యారు. నాకు టిఫిన్ వద్దు, బిస్కెట్లు చాలు. అలాగే. ఇంకా ఇంట్లో ఎవరెవరున్నారు? నువ్వు నేను, నాకెవ్వరూ లేరు బాబు. అయ్యో, మీకు రాత్రిపూట భయం లేదు? రాత్రే కాదు, నాకు పగలు కూడా భయమే. అయ్యో పాపం, ఎలా ఉంటున్నారో. తీసుకో. మా చెల్లె గీతకి. హ. ఇది మీకు తీసుకోండి. నాకొద్దు బాబు, నువ్వు తిను. నోను, మీ తరపున నేనెలా తినేది? ఆహా, ఎంత బాగుందో. మీరెవరు? మా అబ్బాయి. లేకున్నారే, ఎక్కడున్నారు? లేడు బాబు, చనిపోయాడు. అయ్యో సారీ తాతయ్య. పర్వాలేదులే, నువ్వు ఉన్నావుగా. కరెక్ట్. ఈ రోజు నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. సెకండ్ ఇవ్వండి. మనిద్దరం క్రికెట్ ఆడుకుందామా? ఓకే. తాతయ్య, మీ అబ్బాయి నా వంకే చూస్తున్నారు. తాతయ్య, మీ అబ్బాయి నన్ను చూసి నవ్వుతున్నారు. తాతయ్య, మీరు ఎటు వెళ్తే అటే చూస్తున్నారు. మీరు ఆడతారా? నేను తాతయ్య క్రికెట్ ఆడతాం, మీరు అంపైర్.